అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతము. ఈరోజు మనం గాజర్ హల్వా చేయబోతున్నాము. మా సిస్టర్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేశారండి. అది ఎలా చేసిందో చూద్దాము. ముందుగా అడుగు మందం ఉన్న బాండి తీసుకోవాలి, పాతదైనా పర్వాలేదు. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అవి తీసేసుకున్న తర్వాత అదే నెయ్యిలో 1 కేజీ అండి గాజర్ ఇది బాగా తురిమి పెట్టుకోవాలి. 15 మినిట్స్ మనం మాడకుండా ఇలా దగ్గరుండి బాగా నెయ్యిలో వేయించుకుంటా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడ పంచదార వేసుకోవాలి. మేమైతే 1 గిద్ద గ్లాస్ వరకు వేసుకున్నాము. పంచదార వేసుకుని పంచదార కరిగి మనకి బాగా కొంచెం ఉడికే అప్పుడు 1 లీటర్ పాలు కాచి పెట్టుకోవాలి. అందులోనే ఒక 4-5 యాలక్కాయలు పొడి చేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కాచుకున్న పాలు ఇందులో వేసేసుకోవాలి. బాగా పాలల్లో దగ్గరుండి ఉడికించుకోవాలండి. అడుగు అనేది మాడకుండా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఇలా పాలల్లో ఉడికేటప్పటికి ఆ టేస్ట్ చాలా బాగా వచ్చింది. మొత్తం ఇలా దగ్గరికి ఇలా ఉడికిన తర్వాత అవసరమైతే మళ్ళీ ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయింది. ధన్యవాదాలు.